ఏడుకొండలవాడ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవింద నామ స్మరణ చేయండి. మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గట్టిగా వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధర గోవింద దశరథ నందన గోవింద దశముఖవర్ధన గోవింద పక్షివాహన గోవింద గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద మత్స్యకూర్మ హరి గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక పాది మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద
అవతార గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరగాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద గోవింద నోరారా కీర్తించండి ఆ శ్రీ వెంకటేశ్వరుడు నామాన్ని పలకండి జన్మ ధరిస్తుంది గోవింద గ్రామధర గోవింద సహస్ర నామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారిది బంధన గోవింద ఏడు కొండలవాడ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల శేషాద్రి నిలయ గోవింద శేష సాయిని గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద ఆతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగ సాక్షి రూప గోవింద 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 గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అంబుజాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన
గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అందరూ చేతులు పైకెత్తి గోవింద పశ్చకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద కమలదళాక్ష గామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద అందరూ చేతులు పైకెత్తి గోవింద వానర సేవిత గోవింద వారిని బంధన గోవింద ఏడుకొండవాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మత్స్యావతార గోవింద శంఖచక్రధర గోవింద శార్గ గజాధర గోవింద విరజాతి దశ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గట్టిగా తిరుపతి హరి కనపడాలి. గోవింద గోకుల నందన ఒక్కరు గోవింద రెండు చేతులు పైకెత్తి చేయాలమ్మా గోవింద నామాలు గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంగరక్షక గోవింద నిత్య ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి కరతాళధ్వనులు చేస్తూ చెప్పాలి. గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనతన మూర్తి గోవింద జగత్
గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపత్ నివారణ అందరూ చెప్పాలి గోవింద చెప్తూ ఉండాలమ్మా గోవింద నామస్మరణ గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరనాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద నిర్మల వాస గోవింద తులసి వనమాల గోవింద గోవింద గట్టిగా ఏడు కొండలకు వినపడాలి ఏడు కొండల వాడిని స్వామి వారికి వినపడాలి గట్టిగా రెండు చేతుల పైకెత్తి గోవింద గోకులానందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గంగవాహన గోవింద గజరాజ రక్షక గోవింద శేషాద్రి నిలయ గోవింద శేషసాయిని గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద గట్టిగా అందరూ రెండు చేతుల పైకెత్తి ఏడు కొండల వాడిని గోవింద నామస్మరణ చేయాలి ఇంకా గట్టిగా గోకులనందన ప్రతి ఒక్కరూ చేయాలమ్మా గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గట్టిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద Thank you.
అయితే ఇక్కడ మనం పేరు గమనించినట్టయితే సూర్య ప్రభావాహనము అంటే ఇక్కడ సూర్యవాహనం కాదు, సూర్య ప్రభావాహనం. ప్రభలు అంటే ఏంటంటే కిరణములు అని అర్థం. అంటే సూర్యుని యొక్క కిరణములే వాహనముగా కలిగినటువంటి వాడు ఆ ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ. ఆ నారాయణుడు ఈ 7 కిరణములనే తన యొక్క వాహనములుగా చేసుకుని మనందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఏమి 7 కిరణములండి అని అంటే సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వవ్యజ, సంవ్యక్వసు, అర్వాగ్వసు, స్వరాట్ అనేటువంటి 7 కిరణముల పేర్లు. ఆ 7 కిరణములని కూడా ఆయన వాహనంగా చేసుకున్నాడు. చేసుకుని ఏం చేస్తున్నాడు? మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ఎందుకంటే ఆరోగ్యం అంటే మనకి శరీరం ఆద్యంతలు ధర్మ సాధనం. శరీరం అనేటువంటిది ఆరోగ్యంగా ఉన్నట్టయితే మనం ధర్మాన్ని సాధించగలుగుతాం. కేవలం ధర్మాన్నే కాదు, మనం అధర్మాన్ని చేసేటువంటి వాళ్ళకు కూడా శరీరమే కారణం. అందుకని శరీరాన్ని మనం రక్షించుకోవాలి. రక్షించుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఈ కిరణములను మనము ప్రతిరోజు కూడా శరీరం మీద పడేలాగా చేయాలి. ఎప్పుడు చేయాలి? స్వామిలో చెప్పాడు, అహరహస్యం సంధ్యాముపాసీత. ప్రతిరోజు కూడా సంధ్యను ఉపాసించండి. అంటే ఉదయకాలం వేళ కానీ సాయంకాలం వేళ కానీ సూర్యుడు ఉదయాస్తమయ సమయాల్లో లేదా మధ్యాహ్న సమయంలో కూడా ఆ సూర్యనారాయణమూర్తికి ఎదురుగా వెళ్లి మనం కనుక నిలబడినట్టయితే అతని యొక్క శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించినప్పుడు మనం ఏమవుతాము అంటే శక్తివంతులుగా ఆరోగ్యవంతులుగా అవుతాము. అలా చేసేటువంటి స్వామి ఇటువంటి సూర్యనారాయణ ప్రభలనే వాహనముగా కలిగినటువంటి స్వామి. అందువల్ల ఖచ్చితంగా మనం ఈ స్వామిని చూడాలి. అయితే ఈ 7 కిరణములు కూడా మన శరీరంలో ఉండేటువంటి 7 రకాలైనటువంటి పదార్థాలను బాగా బలముగా తయారు చేస్తాయి. ఏమిటి అంటే త్వక్, అస్థి, మాంస, రుధిర, మజ్జ, శుక్లాది ధాతువులు 7 ధాతువులు ఉంటాయి మనకి శరీరంలో. ఈ 7 ధాతువులని కూడా బల సమృద్ధిగా చేసేటువంటి కిరణములు ఈ 7 కిరణములు. అందువల్ల మనం ఈ సూర్యనారాయణ యొక్క వాహనముగా ఉన్నటువంటి స్వామిని మనం ధ్యానం చేయాలి. అదే మనకి అక్కడ చెప్తాడు, ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్ర. అంటే శంఖ చక్రములు కలిగినటువంటి స్వర్ణమయము. అంటే సూర్యుని యొక్క అనుగ్రహం. సూర్యుడు అంటే ఏమిటి? తేజస్సు. తేజస్సు అంటే ఏమిటి? అగ్ని. ఈ అగ్ని నుంచి పుట్టినటువంటిదే బంగారము. అందుకని అటువంటి కాంతి, ఆయా కాంతి ఎలా ఉంటుందనంటే బంగారపు రంగులో కలిగి ఉంటుంది. అందుకనే మనం బంగారాన్ని ధరిస్తాం. ఎందుకనేనంటే ఆరోగ్యాన్ని గురించి. అందుకని అటువంటి స్వామిని మనం అందరము కూడా ఆరాధన చేయాలి. అదే వేదంలో చెప్తాడు, ఆకాశాత్ వాయు, వాయో అగ్ని, అగ్నే రామ, అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నాము. అంటే శరీర పదాలంటే ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుట్టింది, నీటి నుంచి పృథివీ పుట్టింది. పృథివీ అందుకే మనం చూసినట్లయితే మన భూమి మీద నీటి శాతం ఎక్కువ ఉంటుంది, భూమి శాతం తక్కువ ఉంటుంది. కారణం ఇదే, వేదంలో అదే చెప్పాడు. అభ్య పృథివీ, నీటి నుంచి భూమి పుట్టింది, భూమి నుంచి మనకు ఔషధులన్నీ కూడా పుట్టాయి, మొక్కలన్నీ కూడా పుట్టాయి. ఆ మొక్కలకి శక్తిని ప్రసాదించేటువంటి స్వామి సూర్యనారాయణ మూర్తి. అందుకని అటువంటి స్వామిని మనందరము కూడా ఇక్కడ ధ్యానం చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఏంటి అంటే ఈ సూర్యనారాయణమూర్తి ఆకాశ మార్గంలో రహస్యైకం చక్రం సప్తపరగా భుజగలిక సప్తపరగా విరాళంబో మార్గ చరణమజల సార్జలతి రవిర్యేవాత్యంతం అపారస్య నవః క్రియాసిద్ధిస్తత్తే భవతి మాతాం నామకరణే అని చెప్తారు సూర్యుడి గురించి. ఆ సూర్యనారాయణమూర్తి యొక్క గమనం ఎలా ఉంటుందనంటే రహస్యైకం చక్రం. ఆయన యొక్క రథానికి ఒకటే చక్రం ఉంటుందట. పాములే కాళ్ళుగా కట్టబడి ఉంటాయట. ఆ నడిపేటువంటి సారథికేమో కాళ్ళు ఉండవట. అక్కడ వరకే ఉంటుంది. ఆ గుర్రాలన్నీ కూడా సరైనటువంటి బలం కలిగినటువంటివి లేదా అన్ని చూపు కాళ్ళు కలిగినటువంటివి కాదు, వికలముగా ఉంటాయట. అటువంటి అన్నిటినీ కలిగినటువంటి ఆ సూర్యనారాయణమూర్తి
పోనీ ఇవన్నీ కలిగింది అన్న ప్రశాంతంగా వెళ్తాడా అంటే ఆకాశ మార్గంలో దారి ఉండదు. అటువంటి దారి లేనటువంటి ప్రదేశంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఎందువల్ల అంటే దానికి చిన్న వాక్యం చెప్పాడు, క్రియాసిద్ధి సత్వే. మనం ఒక పనిని చెయ్యాలి అని కనుక మనం గట్టిగా దృఢ సంకల్పం చేసినట్టయితే ఎటువంటి ఉపకరణములు మనకి ఉన్నా లేకపోయినా మనం ఖచ్చితంగా ఆ పనిని చేయగలుగుతాము. అందువల్ల మనం ఒక పనిని చేయాలంటే మనం దీనిని ఆదర్శంగా తీసుకుని, ఆ స్వామిని ఆదర్శంగా తీసుకుని మనం ఏ పనికైనా ముందరికి కూలికతో ముందరికి వెళ్ళాలి. అంతేగాని మాకు ఉపకరణాలు లేవండి, నాకు ఎవరు సహకరించట్లేదనంటే ఎవ్వరు ఎవరికి సహకరించరు. ఎవరైనా సరే వాళ్ళ యొక్క స్వశక్తితో సామర్థ్యముతో మనం ఏదైనా సాధించాలని చెప్పేటువంటి విధంగా స్వామి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని అలాగే మనకు ఒక స్ఫూర్తిని అందరికీ అందిస్తూ ఆయన మనందరికీ కూడా స్వస్తి తెలుపుతున్నారు. స్వస్తి గోవిందా. రావాలి.